ఇక్కడ తమిళనాడులో 234 సెగ్మెంట్స్, ఒక్కొక్క సెగ్మెంట్లో 10 మంది మాజీ పోలీస్ ఆఫీసర్స్ని పెట్టుకొని పకడ్బందీగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 100 మంది ఓటర్స్ని ర్యాండమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అంటే ఫిజికల్గా వెళ్ళారు ఫీల్డ్లోకి, ఎస్ఎంఎస్లు లేకపోతే ఫోన్ కాల్స్ ఇవి కాదు, ఐవీఆర్ఎస్ కాదు, చేసి 2,34,000 మంది ఓటర్ల నుంచి సేకరిస్తే 41% ఓట్లతోటి 121 సీట్లతోటి దళపతి విజయ్ ఢంకా మోగించబోతున్నాడు. డిఎంకేని ఏఐడిఎంకేని తుడిచిపెట్టేస్తున్నాడని చెప్పేసి పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే, మనం మామూలుగా ప్రీ పోలు పోస్ట్ పోలు అదే ఎగ్జిట్ పోల్ చూస్తాం, ఇది పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇది అంటే ఆయన ఎలా లింక్ చేశారనే దానికి ఏంటంటే ఆయన చెప్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మేము విశ్లేషించాము అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే విజయ్ మామూలుగా ఎన్నికల ముందు చర్చిలకు వెళ్ళాడు, మోకాళ్ళ మీద ప్రార్థనలు చేశాడు, అది అయిపోగానే గుళ్ళు గోపురాలకు వెళ్ళి పురోహితుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకోవడం మొదలెట్టాడు. అంటే విజయ్కి ఏమైనా ఇండికేషన్ ఉందా బీజేపీ నుంచి, ఇలా నువ్వు రాబోతున్నావు మళ్ళీ మనం కలిసి పరిపాలన చేయాలి అని చెప్పేసి ఏమైనా ఇండికేషన్ ఉందా? దానికి కొనసాగింపుగా ఈ సర్వేని మనం చూడొచ్చా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇందాక విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా చెప్పారు. అంటే మనం ఏదో ఎవరో చెప్పారు, ఏదో చేశారు అనేసి మనం వంత పాడితే దాన్ని భజన అంటారు. మనం నిజాలు మాట్లాడాలా. ఏదైనా కూడా మనం ఒక అధికార ప్రతినిధిగా ఒక ప్యానల్లో వచ్చి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా అంచనాలు వేయగలగాల, లేదంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిజాలు మాట్లాడాలి. నిజాలు మాట్లాడకుండా భజన చేసేదానికి అది సపరేట్. ఎన్నికలకు ముందు భజన చేయొచ్చు, ఓట్లు వేసేసి పోలింగ్ అయిపోయిన తర్వాత మనం భజన చేసినా కూడా లోపల పడిన ఓటు అది అట్టే ఉంటది. మనం భజన చేసి కరెక్ట్ గా పోలింగ్ అయిపోయే ముందు ఎన్ని భజనలు చేసినా ఏదో 1-2% మార్చగలమేమో కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత మన జీవితం అంతా భద్రపరిచినారు బ్యాలెట్ బాక్సుల్లో. రేపు ఓపెన్ చేస్తారు. రేపు ఓపెన్ చేసిన తర్వాత కృష్ణాంజనేయులు గారు ఆ రోజు అటు చెప్పాడు, సురేంద్ర నాయుడు గారు ఇటు చెప్పాడు, మా శ్రీకాంత్ ఇటు చెప్పినాడు అనేసి రేపు బేరీ చేసుకుంటారు. బేరీ చేసుకున్నప్పుడు నిజాలు దగ్గరగా ఎవరు మాట్లాడినారు, వీళ్ళు కరెక్ట్ గా మాట్లాడతారు అంటారు. కాబట్టి మనకు భజన వద్దు సార్. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నింది వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా. ఉన్నింది వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 90% మన దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి దానికి ఎడ్జి అంటే దగ్గరగా రిజల్ట్ ఉంటుంది మామూలుగా. ఒక్కసారి మాత్రం నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం తమిళనాడులో జయలలిత గారు దాన్ని బ్రేక్ చేశారు. అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమెకు వ్యతిరేకంగా చెప్పారు. లాస్ట్ ఆమె ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు చూసారా, ఆసారి ఆమె గెలిచినప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమె గెలవదు అనే విధంగా చేశారు. కానీ రిజల్ట్ వచ్చేపాటికి ఆమె బంపర్ మెజార్టీతో గెలిచిపోయింది. అది ఒక్కటే బ్రేక్ అయింది. అంతకు ముందు చాలా ఒక 20-25 సంవత్సరాల నుండి నేను ఎగ్జిట్ పోల్స్ ను కూడా గమనిస్తున్నాను. ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ కాకుండా బ్రేక్ చేసి అయితే రిజల్ట్ వచ్చిన సందర్భాలు లేవు. అయితే కొంచెం అటు ఇటుగా వస్తాయి, అంటే ఒక 10 సీట్లు అటు ఇటుగా వస్తాయి. నా అంచనా ప్రకారము విజయ్కి 15% ఓట్లు రావచ్చు. నా అంచనా ప్రకారం 15% ఓటు వచ్చినా కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు సార్ లెక్క. ఇదేమి ఆశామాసి కాదు. 15% రావడం అనేది కొత్త వ్యక్తి సినిమాల్లో నుండి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం. ఒకప్పుడు సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళకు ఓట్లేస్తా ఉన్నారు, కానీ ఈ కాలం సినిమాల్లో సినిమా యాక్టర్లకు ఓట్లేసే ప్రభావం అయితే మాక్సిమం తగ్గింది. 15% రావచ్చు. దాంట్లో సీట్ల పరంగా చూసుకుంటే మాక్సిమం ఒక 5 నుండి 10 లోపల, అంటే 7-8 ఆ రేంజ్ లో 5 నుండి 10 లోపల రావచ్చు. 5 నుండి 10 వచ్చినా కూడా చాలా ఎక్కువ వచ్చినట్టే లెక్క నా అంచనా ప్రకారం. కాబట్టి ఇక్కడ విజయ్ చేసిన మ్యాజిక్ ఏమంటే, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా ఆయనకు మలుచుకున్నట్టు నాకు వచ్చినటువంటి సమాచారం, నాకున్నటువంటి ఫీడ్బ్యాక్. ఇది కానీ నిజమైతే, ఏదైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా గానే విజయ్ చీల్చుకునేది నిజమైతే, నాకు వచ్చిన సమాచారం నిజమైతే డిఎంకే 100% అక్కడ గెలిచినట్టు, అక్కడ అధికారాన్ని స్టాలిన్ మళ్ళీ కూడా రెండోసారి కైవసం చేసుకుంటారు అనేది ఈ సమాచారం ప్రకారం. ఒకవేళ వాళ్ళు చీల్చినటువంటి ఓట్లలో ప్రభుత్వ అనుకూల ఓటు కానీ చీల్చుంటే అటు ఇటుగా ఉంటది. అంటే అప్పుడు ఎవరికి కూడా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు.
అప్పుడు విజయ్కి కానీ కొన్ని ఎక్కువ సీట్లు వస్తే విజయ్ రాజును నిర్ణయించే పాత్ర పోషిస్తారనేది నాకున్నటువంటి అనాలిసిస్ సార్ వాసుదేవన్ గారు. ఒకసారి మనం మమతా బెనర్జీ వ్యవహారం దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఈ విషయంలో. కృష్ణాంజనేయులు గారు ఆవిడ ఏంటండి చెప్పండి. ఏం లే, మన అంటే నాయుడన్న గారికి ఒక చిన్న ప్రశ్న ఇద్దామని అనుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మనకు తమిళనాడుకు వెళ్ళారు. పాపం ఆయన అంత ప్రచారం చేస్తే నాయుడన్న వారిని అవమానిస్తే ఎట్లా? ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయారు? ఎందుకంటే స్టాలిన్ ఒక మాట చెప్పారు, దీంట్లో అది గుర్తు చేసుకోవాలి. మా పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు, దానికి భజన చేయాలా అని చెప్పి నేను భజన చేయాలా. నేను ఒక్క మాట అడుగుతున్నా, మళ్ళా అయిపోయిన శ్రీకాంత్ విను ఒక శ్రీకాంత్. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి మేళం అవసరం లేదు. ముందు పెళ్లి కాకముందు మేళం వేస్తే దానికి ఒక విలువ ఉంటుంది. మిమ్మల్ని అడిగిందంటే మమతా బెనర్జీ గురించి అడిగారు, దాని గురించి మాట్లాడు. మీ జగన్మోహన్ రెడ్డిని అసలు ఎవడు పిచ్చోడే లేడే, ప్రచారానికి పిచ్చోడు లేడు మీ జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి కొట్టి మూలగొత్తులు అంటారు కదా, ప్రచారానికి పిలిచేవాళ్ళు లేరు ఎవరు. అది మాట్లాడమంటే మాదంతా చేయప్పుడు చంద్రబాబు